వెదర్ దట్ ఈస్ ద ప్రైమ్ ఆఫీసీ ఆఫ్ ది కేస్. ఈ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ ఎప్పుడైతే ఒక కంప్లైంట్ రైజ్ అవుతుందో, ఎవరైతే ఒక డిఫాక్టో కంప్లైంట్ వచ్చి కంప్లైంట్ రైజ్ చేస్తారో, ఇమీడియట్గా పోలీస్ వారు ఖచ్చితంగా వాటి మీద ఒక ఎఫ్ఐఆర్ అనేది లాంచ్ చేయాలి అని చెప్పి ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఉంది. బికాస్ ఆఫ్ దట్ పోలీస్ హ్యాస్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు లాంచ్ ఎ కంప్లైంట్, ఐ మీన్ టు లాంచ్ అన్ ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్ ఫాల్స్ అవ్వచ్చు, ఫ్రివలస్ అవ్వచ్చు, సూపర్ఫ్లైస్ అవ్వచ్చు, ఇట్ మే లీడ్ టు డివైడ్ ఆఫ్ మెరిట్ అవ్వచ్చు. సో ఇలాంటి ఫాల్స్ కేసెస్లో వాట్ ఆర్ ది రెమెడీస్? ఒక ఇన్నోసెంట్ పర్సన్ మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు ఆ పర్సన్ ఎంత ఇబ్బంది పడతాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఎంత ఫ్రీడమ్ కర్టైల్ అవుతుంది. సో ఇవన్నీ ఆలోచించి ఎఫ్ఐఆర్ ఏ స్టేజ్లో ఎలా ఎదుర్కోవాలి, ఇన్ కేస్ ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉంటే దాన్ని, ఇన్ కేస్ అది ఫ్రివలస్ కంప్లైంట్ అయితే, తప్పుడు కంప్లైంట్ అయితే, మీ మీద అనవసరంగా మీకు సంబంధం లేకున్నా కూడా మీ మీద ఆ కంప్లైంట్, ఆ ఎఫ్ఐఆర్ రైజ్ చేసి ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలి, అది ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్ షీట్ స్టేజ్లో ఉంటే ఎలా బయటపడాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా మీరు వాటిని ఓవర్కమ్ చేయాలి, ఎలా మీరు ఆ పరిస్థితుల్లోంచి బయటపడాలి అని చెప్పి మీకు డీటెయిల్గా చెప్తాను. ఐఎమ్ గౌతమ్ రెడ్డి, హైకోర్ట్ అడ్వకేట్. You can contact me I will give my contact number in the description so that you can contact me if you have any further queries. So let me go through the remedies. What are the remedies when a false FIR files